మాట కనుక దేవుడు మన స్థితిని చూసి మనలను విడిపించడానికే భూలోకానికి దిగి వచ్చినాడు. దేవుడు భూలోకానికి వచ్చాడా? అవును, ఆయన మానవ రూపంలో ఈ భూలోకంలో జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించినాడు. ఆయన తగిన సమయంలో ఆయన సులువ పైన మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినమున తిరిగి లేపబడ్డారు. ఆయన సిలువలో మన కొరకే మరణించి తన ప్రాణం అర్పించడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినది కనుక మనము దేవుని యొక్క ప్రేమను పొందగలిగినాం. ఎందుకంటే మన జన్మతః పాపులము, కర్మతః పాపులము. పాపము చేత దేవుని ఎవరు చూడలేరు, పాపము చేత దేవుని దగ్గరికి ఎవరు ప్రవేశించలేరు. పాపం వలన వచ్చే జీతము మరణం. అగ్ని గంధకములతో మండే గుండం, అది అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ తెలియపరుస్తున్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నది. అది నిత్యత్వము, యుగ యుగాలు కూడా భయంకరమైన శ్రమలో మనిషి బాధాకరమైన స్థితిలో జీవించవలసి ఉన్నది. అయితే అటువంటి స్థితి నుండి రక్షించడానికి దేవుడు రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చినాడు. మానవ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిన నిమిత్తమే తన సొంత రక్తమును కార్చి ప్రాయశ్చిత్తముగా మానవుల పాపములకు శుద్ధీకరణ ఆయన అనుగ్రహించినాడు. మనిషి